రిలీజ్ డేట్లు చూస్తున్నప్పుడు మీరు రిలీజ్ డేట్లు చూస్తున్నప్పుడు సాధారణంగా మీరు అవతల కాంపిటేటివ్గా ఏ సినిమా వస్తుంది, సీజన్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తుంటారు అందరూ కూడా. బట్ మీ వరకు వచ్చేసరికి అవతల ఏ సింపతి కార్డు ఉన్న సినిమా వస్తుందా అని చూడాలని కూడా పరిస్థితి వచ్చినట్టుంది గత జనవరిలో కానీ ఈ నెలలో కానీ రిలీజ్ అయిన సినిమాలు చూస్తుంటే. ఇది మీరేమంటారు దాన్ని? అంటే రెండు సినిమాలకి కంటెంట్ కంటే సింపతి ఎక్కువ వర్కౌట్ అయిందంటారు వాళ్ళకి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని. కంటెంట్ కానీ కంటెంట్ ఉంటేనే వర్కౌట్ అవుద్ది. బట్ గమ్మదేంటంటే మీరు గుంటూరు గారం కలెక్షన్స్ కానీ ఇప్పుడు వస్తున్న లక్కీ భాస్కర్ కలెక్షన్స్ కానీ మంచి కలెక్షన్స్, కానీ ఈ హడావిడి మధ్యలో అవి కనపడకుండా అయిపోయాయి కదా. ప్రశ్న మంచి ప్రశ్న, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. నాకేం అర్థం కాలేదు ఏం చెప్పాలి, ఏం చెప్పాలి. ఎందుకంటే నా సినిమాల మీదకి వచ్చినప్పటికే కరెక్ట్గా ఇట్లాంటి బాంబులు పేలుస్తున్నారు అంతా. అది దాని కారణం ఏమంటారు? అంటే నా సినిమాల మీద ఏదైనా సినిమా వస్తుంటే అందరు కష్టాలు గుర్తొస్తున్నాయి. అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇక నుంచి అదే బాబీ గారిని అడిగాను, నేను బాబీ గారు ఏదైనా కష్టం ఎతకాలి సంక్రాంతికి లేకపోతే సార్. రిలీజ్ డేట్లు చూస్తున్నప్పుడు మీరు రిలీజ్ డేట్లు చూస్తున్నప్పుడు సాధారణంగా మీరు అవతల కాంపిటేటివ్గా ఏ సినిమా వస్తుంది, సీజన్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తుంటారు అందరూ కూడా. బట్ మీ వరకు వచ్చేసరికి అవతల ఏ సింపతి కార్డు ఉన్న సినిమా వస్తుందా అని చూడాలని కూడా పరిస్థితి వచ్చినట్టుంది గత జనవరిలో కానీ ఈ నెలలో కానీ రిలీజ్ అయిన సినిమాలు చూస్తుంటే. ఇది మీరేమంటారు దాన్ని? అంటే రెండు సినిమాలకి కంటెంట్ కంటే సింపతి ఎక్కువ వర్కౌట్ అయిందంటారు వాళ్ళకి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని. కంటెంట్ కానీ కంటెంట్ ఉంటేనే వర్కౌట్ అవుద్ది. బట్ గమ్మదేంటంటే మీరు గుంటూరు గారం కలెక్షన్స్ కానీ ఇప్పుడు వస్తున్న లక్కీ భాస్కర్ కలెక్షన్స్ కానీ మంచి కలెక్షన్స్, కానీ ఈ హడావిడి మధ్యలో అవి కనపడకుండా అయిపోయాయి కదా. ప్రశ్న మంచి ప్రశ్న, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. నాకేం అర్థం కాలేదు ఏం చెప్పాలి. ఎందుకంటే నా సినిమాల మీదకి వచ్చినప్పటికే కరెక్ట్గా ఇట్లాంటి బాంబులు పేలుస్తున్నారు అంతా. అది దాని కారణం ఏమంటారు? అంటే నా సినిమాల మీద ఏదైనా సినిమా వస్తుంటే అందరు కష్టాలు గుర్తొస్తున్నాయి. అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇక నుంచి అదే బాబీ గారిని అడిగాను, నేను బాబీ గారు ఏదైనా కష్టం ఎతకాలి సంక్రాంతికి లేకపోతే సార్.